హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్లు ఊహించినట్లుగానే ఆల్ టైమ్ హైకి ఎగబాగుతూ ఉంది. సో ఆల్ టైమ్ హై దాటి బ్రేక్అవుట్ కూడా వస్తుంది. సో ఈ వీడియోలో ఆ విషయాలను వివరంగా చెప్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్గా సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. సో యుఎస్ మార్కెట్లో ఏం జరగబోతుందో మీకు తెలిస్తే ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. సో అలాగే కేపీఐటీని డౌన్గ్రేడ్ చేశారు. సో కేపీఐటీని కొంచెం ఏంటంటే స్టడీ చేద్దాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో డీమార్ట్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో ఆర్తి డ్రగ్స్ వాళ్ళు ఏంటంటే బైబ్యాక్ అనౌన్స్ చేశారు. ఆ అప్డేట్స్ ఇత్యాది విషయాలతో లైవ్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్తో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళని నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలి అని అంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ అన్నమాట. సో ఏషియన్ మార్కెట్స్ ఈరోజు రెడ్లో ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ అయితే కనుక ఉంది కదా, కానీ అవేమీ ఎఫెక్ట్ చేయకుండా మార్కెట్లో ఏంటంటే మంచి జోష్లోనే ఉన్నాయి. సో ఓపెనింగ్ మూవ్మెంట్లో తటపటా ఇచ్చినట్లు కనిపించిన సో మనకేంటంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పి సో మనం ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్న దగ్గర నుంచి ఏంటంటే సో మనం అప్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ టర్నింగ్ అయిన తర్వాత అంటే ఈ జోన్ అంతా ఇక్కడ బోటమింగ్ అయిపోయి టర్నింగ్ అయిన తర్వాత ఏదైనా ఒక్క వీడియోలో కూడా ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్ కాదు అని చెప్పి మనం చెప్పాము. అంటే బ్రాడ్ వ్యూ అప్ సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాము. బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్కెట్ వెళ్తుంది అని మాట్లాడాను. సో అదనమాట, డైరెక్షన్ క్లియర్ కట్గా ఉంటే ఏంటంటే అటువైపు మనం ఏంటంటే ఆలోచన విధానం ట్రేడింగ్ యొక్క సరళి అటువైపు ఉండాలి అని చెప్పి చెప్తాను. మరి ఇప్పుడేం జరగబోతుంది అని అంటే ఈ బ్రేక్అవుట్ అనేది రాబోతుంది. ఈ 25,009, 25,075. చూడండి ఫ్రెండ్స్, ఈ 25,075ని రెసిస్టెన్స్ అని చెప్పి పీపుల్ అనుకుంటారు. సో అందుకని సో 25,075 దాటకముందు ఏంటంటే హెవీగా సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు రీటైల్ పీపుల్. కానీ సో చాలా క్లవర్గా 25,075 దాటనీయకుండా సో ఈ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్, డిఐస్ ఏంటంటే సో దాని కింద ఏంటంటే హెవీగా బయింగ్ చేస్తున్నారు. అంటే బ్రేక్అవుట్ అనేది వచ్చి తీరుతుంది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మిడ్ నూన్ 1 అయింది. మేబీ నేను అప్లోడ్ చేసి మీరు చూసేటప్పటికి 1:45 నుంచి 2 o'clock అవ్వచ్చు, 2 PM కదా. సో అయితే ఏంటంటే మీరు చూసేటప్పటికి బ్రేక్అవుట్ అవ్వచ్చు. హోప్ఫుల్లీ ఏంటంటే నేను అనుకోవడం 2-2:30 దాటిన తర్వాత ఈరోజే మనకి ఈ 25,075 దాటి వెళ్తుంది అని చెప్పి చెప్తాను. సో ఏదైతే ఈ జోన్లో ఇప్పుడు హెవీగా బై చేస్తున్నారో ఈ 25,075 తర్వాత ఏంటంటే స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా బై చేస్తారు. సో ఈరోజు వస్తుంది. ఎల్స్ కేస్ ఏంటంటే రేపు బ్రేక్అవుట్ అనేది వచ్చి తీరుతుంది. సో ఎక్సెప్షనల్ కేసెస్లో గ్లోబల్గా బాగా అలజడి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏదైనా టెంపరీ న్యూస్ వస్తే 1-2 days ఆగచ్చు. సో అర్థమవుతుందా? లేదా అక్కడ ఏదైనా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా తేడా ఉంటే అప్పుడు డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. కానీ ఇన్ జనరల్గా మేబీ ఏంటంటే 25,075 అబవ్ అనేది ఈరోజే చూస్తాము. కంప్లీట్ బ్రేక్అవుట్ అనేది కూడా త్వరలో మనం చూడబోతున్నాం అనే విషయం అర్థమవుతుంది. బహుశా మీరు చూసేటప్పటికి 25,075 అబవ్ కూడా ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు 2:30 దాటిన తర్వాత చూస్తూ ఉంటే కనుక సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ 2-250 నుంచి హెవీగా యాక్టివేట్ అనేది అవుతారు. ఆ విషయం అనేది మీరు లైవ్లో చూస్తారు అని చెప్పి చెప్తాను. మరి గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయినా యూఎస్ మార్కెట్లో డిప్ అయినా పైకి వెళ్తున్నాయి కదా అని అంటే మన మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే హెవీగా బయింగ్ ఉంది. యూఎస్ మార్కెట్లో కూడా అది డ్రాపా ఫాలా ఈరోజు నైట్ ఏం జరగబోతుంది అనేది చార్ట్ స్టడీ చేసి చెప్తాను. కాబట్టి కంప్లీట్ బ్రేక్అవుట్ వచ్చి సో కమింగ్ డేస్లో ఏంటంటే 25,300 అటువైపు వెళ్తుంది అని చెప్తాను. ఖచ్చితంగా 25,300, 350, సో 250 ఇట్లాంటి టార్గెట్స్ నేను ఇవ్వను. మనకి డైరెక్షన్ ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్గా టార్గెట్ కాదు. డైరెక్షన్ ఎటువైపు అటువైపు. డైరెక్షన్ అనేది 25,300 కన్నా ముందే డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు,
లేదా ఇంకా బాగా పైకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి రన్నింగ్లో వాళ్ళకి ఏదైనా న్యూస్ అప్డేట్ వల్ల డైరెక్షన్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు చేంజ్ చేస్తారు. కాకపోతే ఆ మూమెంట్ని మనం ముందుగా పసిగట్టే ప్రయత్నంలోనే మనం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే డైరెక్షన్ అదే కాబట్టి త్వరలో 25,250, 300, 350 వైపు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ త్వరలో ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 సెషన్స్లో మనకి బ్రేక్అవుట్ అనేది కంప్లీట్గా వస్తుంది. సో ఈ రోజే 25,075, 25,100 దాకా మార్కెట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట, అట్లీస్ట్ ఇంట్రాడేలో. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ స్టడీ చూసే ముందు సో ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే సో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసిఐసిఐ బ్యాంక్ వ్యూ ఇచ్చాను. సో గుర్తుందా ఎక్కడ ఇచ్చాము? 1166, 1152 అనమాట. సో అంటే 1, 2, 3, 4, 5th అంటే ఇక్కడ నుంచి ఏంటంటే వెనక్కి వెళ్తే కనుక 5th సెషన్ అర్థమవుతుందా మీకు? ఆ వీడియోలో ఆ డిస్కషన్ కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో నేను థంబ్నెయిల్లో ప్లేస్ చేస్తాను. సో ఆ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో చూడండి అంటాను. సో మీకు ఇక్కడ పడుతున్నా కూడా ఈ జోన్లో హెవీ బై ఆర్డర్స్ అని చెప్పి నేను చూపించాను. సో ఒకసారి మీకు ఒక హాఫ్ మినిట్ వినండి ఆ రికార్డింగ్, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో హాఫ్ మినిట్ వినండి, వీడియో అయిపోయిన తర్వాత ఎంటైర్ వీడియో చూడండి అనమాట. సో ఇలా ఏంటంటే మనకి రెడ్లో ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి రికార్డింగ్ చూడండి. అవ్వకుండానే వీటిని ఈ ఏరియా నుంచి ఏంటంటే హెవీ డిమాండ్ ఏరియా, ఇవి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకుండానే వీటిని ఈ ఏరియాలో టచ్ అవుతున్నప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకుండానే మార్కెట్ జర పైకి వెళ్ళచ్చు. సో కానీ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయినవి మాత్రమే మీకు ఎఫ్ఐ డేటా ఎండ్ ఆఫ్ ది డే కనిపిస్తుంది. సో ఆ డేటాని చూసి అనాలిసిస్ చేద్దాము అనుకునేంత ఫులిష్ థింగ్ ఇంకొకటి లేదు. కానీ ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ఇలాగే ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? అందుకని ఏంటంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ రేటు 5% ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఈ 1166, 1152 ఇప్పుడు పడుతుంది కదా. సో మనకేమీ ఫియర్ ఉండదు, ఎందుకంటే మనకు ఆ లాజిక్ మీద క్లారిటీ అనేది ఉంది. సో నేను 5 minutes పెట్టి చూపిస్తాను చూడండి. సో మీకు ఆ జోన్ టచ్ అయినప్పుడు అంతలా ఒక ముద్దులా ఒక పిడుగుపడ్డట్టు పడ్డా కూడా, కానీ ఆ జోన్ నుంచి చూడండి, సీ ద రియాక్షన్, హౌ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది ఆర్డర్స్. సో నేను లైవ్లో చూపిస్తున్నాను, ఐ హోప్ మీకు అర్థమైనట్టుంది. సో మీరు 16 minutes చూసినా కూడా చూడండి, ఆ జోన్ టచ్ అయినప్పుడు షార్ప్ మూవ్, జోన్ టచ్ అయినప్పుడు షార్ప్ మూవ్, చూడండి ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో. సో అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, రికార్డింగ్ చూశారు కదా. సో రెడ్లో ఉన్నా కూడా భయపడద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ అది ఆపర్చునిటీ, ఇక్కడ వాళ్ళ ఆరిజిన్, ఇక్కడ ఇనిషియేషన్స్ బై చేసే ఆరిజిన్ ఇక్కడ. కాబట్టి ఏంటంటే వాళ్ళు బై మొదలెడతారు అన్నప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం వ్యూ తీసుకుంటే ఏంటంటే స్టడీ వ్యూని, సో మంచి లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అయ్యింది. సో మనం ఫైనల్గా ఏంటంటే 1250 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క అప్సైడ్ వ్యూ ఇచ్చాము. 1250కి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా కూడా మూమెంట్ బాగుంటే దాన్ని ఐ విల్ ఇంక్రీజ్ అగైన్ అని చెప్పి చెప్తాను. కాబట్టి కీప్ హోల్డింగ్ స్టడీ వ్యూ అని చెప్పి చెప్తానమాట. సో అది అనమాట, అంతలా వర్కౌట్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్. సో మీరు కూడా ఇట్లాంటి లెవెల్స్ మీకు ఈ మధ్య నేర్పిస్తున్నాను కదా లెవెల్స్, మీకు కూడా ఎవరైనా ఇట్లాంటి లెవెల్స్ ఐడెంటిఫై చేస్తే అట్లాంటి లెవెల్స్ని కామెంట్ సెక్షన్లో పెడితే వాటిని స్టడీ చేసి మీకే పబ్లిక్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అందరం కూడా కలిసి గ్రో అవుదాం. సో ఏదో సబ్స్క్రైబ్ చేశారు, చూస్తున్నారు చుట్టం చూపుగా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఎవరైతే మన ఛానల్ అతుక్కొని కూర్చుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఆ స్టడీ వ్యూస్ నేర్పిస్తున్నాం కాబట్టి ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ లెవెల్స్ ఏదైనా కనిపిస్తే మీరు చెప్తే నేను చెక్ చేసి మంచి లెవెల్, మంచి క్వాలిటీ స్టాక్ అయితే ఆ స్టడీ వ్యూని మనం పబ్లిక్గా పోస్ట్ చేయడం ద్వారా ఆ లెర్నింగ్ వ్యూని, ఆ అబ్జర్వేషన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాను మనీ మేనేజ్మెంట్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద యుఎస్ మార్కెట్స్ చూస్తున్నాము, నాస్డాక్ చార్ట్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఈ ఫాల్ డౌన్ గురించి చెప్పాను. ఇది ప్రాఫిట్ బుకింగ్ ఫాల్ డౌన్ కానీ సెల్ ఆఫ్ కాదు అని చెప్పాను. సో ఈ ఫాల్ డౌన్ వచ్చే ముందే మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కానీ మిరాకిల్లో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుంది కదా. ప్రాఫిట్ బుకింగ్కి సెల్ ఆఫ్కి తేడా ఉంది. చూడండి, ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి ఏంటంటే సో మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవ్వలేదు. మహా అయితే కంటిన్యూ అయినా ఇంకొక 1 day ఏదైనా గ్లోబల్గా బాగోకపోతే అవుతుందేమో. కానీ సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తే మళ్ళీ ర్యాలీ అనేది భయంకరంగా ఉంటుంది, చాలా స్పీడీ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ డే గుడ్ న్యూస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా కానీ ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ర్యాలీ అయింది, గ్యాప్ ఫిల్ అవ్వలేదు. మరి జోన్ ఎలా డ్రా చేయాలి అనేది నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్సే కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ జరగబోయేది అక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక డ్రాప్ వచ్చింది కదా, కంప్లీట్ డ్రాప్ వచ్చింది. దాని తర్వాత
ఫెడ్ వల్ల అనుకోండి, కామెంట్స్ అనుకోండి, ఇతరత్ర వల్ల కానీ ఎందుకు గుడ్ న్యూస్ వచ్చిందో చూడండి. సో కానీ దానికన్నా మనకి క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది. సో సంథింగ్ ఏంటంటే మంచి జరిగి సో ఓపెనింగే మంచి పాజిటివ్గా ఓపెన్ అయ్యి ర్యాలీ అయ్యి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరలో కూడా రాలేదు అది. సో అంటే మరి యుఎస్ మార్కెట్లో ఈ రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ కింద ఏరియా, ఈ నియర్ బై ఏరియా అంతా కూడా బయర్స్ ఉన్నారు, కానీ ఆ బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, సెల్లర్ ఆ ఏరియాలో లేడు. సో అందుకని మార్కెట్ అనేది నెక్స్ట్ డే అనేది కిందకి డిప్ అవ్వలేదు. కానీ ఎవ్రీడే అలాగే ఉంటుందా? సో నెక్స్ట్ డేనో ఆ పై డేనో ఎప్పుడో ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత అలా వస్తాయి. ఎప్పుడు వస్తాయి అనేది ఊహించదు, కానీ వస్తే మనకు ఆపర్చునిటీ వస్తుంది. సో చూడండి, ఒక్కసారి నేను లెవెల్ డ్రా చేస్తాను. సో జస్ట్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియాని నేను కొంచెం ఏంటంటే మార్క్ చేసి డ్రా చేస్తున్నాను. చూడండి, అర్థమవుతుందా? ఇట్లా పెట్టినా ఏం కాదు, ఇట్లా పెట్టినా ఏం కాదు, కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి నేను డ్రా చేశాను. సో అర్థమవుతుందా? సో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన రోజు ప్రీ మార్కెట్లో బయర్స్ ఉన్నారు, కానీ సెల్లర్స్ ఈ ఏరియాలో లేరు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ డే డిప్ కొట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ లేరు, కాబట్టి ఏంటంటే ఆ డిమాండ్ అనేది ఇలా కంటిన్యూ అయింది. సో అర్థమవుతుందా? సో ఇన్ కేసు మనకి మార్కెట్ ఏంటంటే ఒకవేళ న్యూట్రల్గా యూఎస్ మార్కెట్లో ఓపెన్ అయినా, హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా, ఏదైనా డిప్ కొట్టినా కొట్టకపోయినా ఏంటంటే సో ఆల్రెడీ ఈ అల్గారిథం యాక్టివేట్ అయింది కాబట్టి ర్యాలీస్ వస్తాయి. ఎవరైనా మనకు హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ చేసినా ఈ జోన్ అనేది, ఈ జోన్స్ ఆర్డర్స్ ఉన్నంత వరకు ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటి యుఎస్ మార్కెట్ వెళ్తుంది. కాబట్టి లాస్ట్ నైట్ డిప్ అయ్యి ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే ఏంటంటే నెగిటివ్లో కనిపిస్తుంది. చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ కాబట్టి మీరు చూస్తే ఏంటంటే ఇవాళ క్లోజింగ్ అంటే లాస్ట్ నైట్ క్లోజింగ్ ఇది, ప్రీవియస్ క్లోజింగ్ ఇది, కాబట్టి ఏంటంటే యుఎస్ మార్కెట్లో డిప్ అయినట్లు కనిపిస్తాయి. కానీ సో ఈ ఆర్డర్స్ కోసం వాళ్ళు ఒక ముట్టికాయ వేశారు, అర్థమవుతుందా? అంతేకాని కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు. సో ఆ విషయం అనేది స్పష్టంగా మీకు ఈరోజు తెలుస్తుంది. ఏదో వరస్ట్ కేసులో ఏదన్నా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప, బాగా గట్టి బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఏంటంటే ఈ జోన్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, అనితర సాధ్యం అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇది మీరు నైట్ యుఎస్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, మీకు లెర్నింగ్గా పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసి ఇలా జోన్ డ్రా చేస్తే మీకు బయింగ్ తెలుస్తుండే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్కైనా దేనికైనా కూడా నాలెడ్జే సెట్. బ్యాంక్ అకౌంట్లో మీకు 100 కోట్లు ఉన్నా కూడా సో ఏంటంటే ₹1,00,000 ఉన్న కన్నా కూడా మీరే ఇన్సెక్యూర్ అవుతారు, అందులో డౌటే లేదు. డబ్బు పెరిగే కొద్దీ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది మనిషిలో, కానీ నాలెడ్జ్ అట్లా కాదు. నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఏనుగు బలం, పీనుగు కాస్త ఏమవుతుందంటే ఏనుగు అవుతాము అని చెప్పి చెప్తామన్నమాట. కాబట్టి నాలెడ్జ్ అనేదే మనకి ఎప్పటికైనా కూడా ఎసెట్ అని చెప్పి చెప్తాను. అందుకని నాలెడ్జ్ మీరు నేర్చుకుంటే మీ తరమే కాదు, నెక్స్ట్ 10 తరాలకి మీరు నాలెడ్జ్ పెంచగలుగుతారు. వాళ్ళు కూడా ఏంటంటే నాలెడ్జ్ ఇవ్వగలిగారు అనే తృప్తి ఉంటుంది మీకు ఎండ్లో. సో నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆస్తులు పోగేసి దానికోసం మన జీవితం కోల్పోతాం. సో వాళ్ళకి ఒకసారిగా పారాషూట్ ఎక్కిస్తాం కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూ తెలియక వాళ్ళు కూడా కిందకి దిగిపోతారు. ఆ నెక్స్ట్ తరం అనేది బలైపోతుంది. అదనమాట. చూడండి సార్, కేపీఐటీ చార్ట్ చూద్దాం. కేపీఐటీ గురించి స్టడీ చేద్దాం. సో కేపీఐటీ టెక్నాలజీని సో డౌన్గ్రేడ్ చేశారు హెచ్ఎస్బిసి వాళ్ళు. సో వాళ్ళ బ్రోకరేజ్ ఫ్లాగ్స్ అంటే ఎందుకని చేశారంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేశారనమాట. చూడండి, మనం 2-3 ఇయర్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం కేపీఐటీ గురించి. ఏమని అంటే వాళ్ళు సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీని యూఎస్లో వాళ్ళు ఏంటంటే ఎక్వైర్ చేశారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ అవడం వల్ల ఏంటంటే రెండు కూడా క్లబ్ అయిపోయినాయి, రెవెన్యూ బాగా పెరిగిపోయింది, సో సూపర్గా గ్రో అయిందనమాట లాస్ట్ 2-3 ఇయర్స్లో కేపీఐటీ. మీరు చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక్క 1-2 మినిట్స్తో డిస్కస్ చేసే స్టాక్ కాదు, మంచి స్టాక్ అది. ఈ కేపీఐటీని ఎక్కడ స్టడీ చేయొచ్చు మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్కడైతే మనకి లక్యులేటివ్ లెవెల్స్, టెక్నికల్ చార్ట్స్లో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ నెక్స్ట్ డిప్లో బైలో ఉన్నారు, అలాగే ఫండమెంటల్స్ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి చూడాలి అంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ ఉంది, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. అర్థమవుతుందా? సో ఆ చాణక్య స్టాక్ ట్రేడర్స్ దాంట్లో నేను ఆ కేపీఐటీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు కేపీఐటీ టెక్నాలజీస్ గురించి ఆ స్టడీ వ్యూ కావాలి అని కామెంట్ సెక్షన్లో కనీసం ఒక 10 మందిని అడిగితే డిస్కస్ చేద్దాం, లేకపోతే సో అవసరం లేదనే కదా మీకు. చూడండి సార్, ఆర్తి డ్రగ్స్ అనమాట బైబ్యాక్ అనౌన్స్ చేశారు. సో బైబ్యాక్ అంటే ఏంటి చూడండి సార్, బైబ్యాక్ అంటే ఏంటి అని అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను. సో ఏంటంటే ఆ కంపెనీ షేర్ని ఆ ప్రమోటర్స్ వాళ్ళే మళ్ళీ వెనక్కి కొనుక్కుంటారు.
పబ్లిక్లో ఆల్రెడీ ఉన్న షేర్ని వెనక్కి కొనుక్కుంటారు. సో వెనక్కి కొనుక్కుంటే రివర్స్లో బై బ్యాక్, వెనక్కి కొనుక్కుంటారు కాబట్టి బై బ్యాక్ అని దాని పేరు అనమాట. వెనక్కి వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళ స్టేక్ని పెంచుకుంటున్నారు. ఎలాంటప్పుడు బై బ్యాక్ చేస్తారంటే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఆ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యూ కన్నా వాళ్ళ కంపెనీ వాల్యూ ఎక్కువ అని ప్రమోటర్ ఫీల్ అయినప్పుడు కొంటారు. అట్లాగే వాళ్ళ దగ్గర బాగా మనీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ షేర్లను వాళ్ళు కొనుక్కొని హోల్డింగ్ అనేది పెంచుకుంటారనమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెరగడం అనేది కంపెనీకి బలమే, చేనికి ఎరువేసినట్లే. కాబట్టి ఆర్తి డ్రగ్ వాళ్ళు బైబ్యాక్ చేయబోతున్నారు. అలాగే 900 పర్ షేర్ అనమాట. సో కాబట్టి ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తారు. రికార్డ్ డేట్ 5 సెప్టెంబరు. సో బైబ్యాక్ అనేది 2 వేస్లో వెళ్తారు. ఓపెన్ మార్కెట్ ఒకటి, ఇంకోటేమో టెండర్ ఆఫర్ అనే రూట్ అనమాట. సో ఇప్పుడు ఇలా అనౌన్స్ చేశారు, రికార్డ్ డేట్ ఇస్తున్నారంటే టెండర్ ఆఫర్ అంటే ఏంటంటే మనకి ఆర్తి డ్రగ్స్ ఉంటే కనుక మనం కూడా ఆ బైబ్యాక్ ఎలిజిబుల్. మన మార్కెట్లో ఉన్న రేట్ కన్నా ఆ రేట్ ఇస్తారు. మన షేర్లు మనం అప్లై చేసుకోవాలన్నమాట. బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయాలంటే మన షేర్లు వాళ్ళు కొంటారు. మొత్తం గారు కాదు, కొంత రేషియో ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళందరి దగ్గర కొంత రేషియోలో వాళ్ళు బైబ్యాక్ చేస్తారనమాట. ఆ అప్లైకి ఎలిజిబుల్ అయిన షేర్లు ఏంటంటే ఆ రేట్కి సెల్ అయిపోయి మనకి అమౌంట్ మనీ అనేది వస్తుందన్నమాట. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించి హెచ్సిఎల్ టెక్నాలజీ ఎక్స్టెండ్స్ అగ్రిమెంట్ విత్ జిరాక్స్. సో ఎందుకనంటే టు డ్రైవ్ ఇన్నోవేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్. సో చూడండి ఫ్రెండ్స్, టెక్నాలజీ స్టాక్స్ టెక్నాలజీ వైపు పరుగులేస్తున్నాయి. నా వ్యక్తిగతంగా స్టడీ చేసుకున్న స్టాకు హెచ్సిఎల్ టెక్నాలజీ. గతంలో చాలాసార్లు స్టడీ వ్యూ ఇచ్చాను. చాలా మంచి రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చింది. సో భవిష్యత్తులో కూడా స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎల్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇట్లా ఏ వైపు ప్రపంచం వెళ్తుంది కాబట్టి వీళ్ళు కూడా అటు స్టెప్స్ వేస్తున్నారు. శుభసూచకం అని చెప్తాను. చూడండి సార్, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎవెన్యూ సూపర్ అంటే డీమార్ట్ గురించి అవుట్ పర్ఫామ్ చేస్తుందని టార్గెట్ ప్రైస్ పెంచారు. సో వాళ్ళు ఇచ్చిన సిఎంపి నుంచి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అది కాదు మనకి ఇంపార్టెంట్. చూడండి సార్, ఇక్కడ వాళ్ళు చెప్తున్న పాయింటర్స్ చూడండి. సో యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ అనేది ఇండికేట్స్ గ్రేటర్ సస్టైనబిలిటీ ఫోకస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ అక్రాస్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ మెట్రిక్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి ఇక్కడ, సో ఫోకస్ ఆన్ యూటిలైజింగ్ మోర్ సోలార్ ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్స్. అంటే గ్రీన్ ఎనర్జీకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. సో వీళ్ళు ఈ సోలార్ ఎనర్జీని ఈ గ్రీన్ ఎనర్జీని వాడుకోవడం ద్వారా ఏంటంటే కాస్ట్ రెడ్యూస్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. సో గవర్నమెంట్ కూడా నుంచి కూడా సబ్సిడీస్ వస్తున్నాయి కదా. సో ఇటువైపు మనం స్టెప్స్ వేస్తే కానీ అటువైపు ఫోకస్ చేస్తున్నారు. అది బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా స్టాక్ యొక్క పాజిటివ్ అవుట్లుక్ చెప్తున్నారు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇండియన్ రిటైల్లో లీడర్గా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో మీరు కూడా చూస్తూ ఉంటే చిల్లర కొట్లు అవన్నీ కూడా అంటే చిల్లర కిరాణా షాపులు ఇంత ముందులాగా ప్రాఫిటబిలిటీ లేదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తుంటే ఈ డీమార్ట్లు అవన్నీ వచ్చేసి మమ్మల్ని డ్యామేజ్ చేసి మా బిజినెస్ అని చెప్పి చాలామంది మాట్లాడారు నాతో. సో ఎందుకంటే అన్నీ దొరుకుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారిగా అక్కడికి వెళ్తున్నారనమాట పీపుల్. అలాగే డీమార్ట్ మీరు చూస్తుంటే కనుక మీ ఏరియాకి దగ్గరలో ఉన్న ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో కూడా వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో అదనమాట. కాబట్టి బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో ఇంకా స్కోప్ ఉంది. ఆ అన్ని పాయింట్స్ చూసి వాళ్ళు టార్గెట్ ప్రైస్లు పెంచుకుంటూ వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో మనం రీసెంట్గా మెన్షన్ చేసాం, గుర్తుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ లెవెల్స్ దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుందని. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ క్లియర్ అయిపోయాయి. సో మనకేంటంటే ఈ ర్యాలీ వైపు వెళ్తుందన్నమాట. సో అయితే బ్యాంక్స్కి మీకు తెలుసు కదా, ఎక్కువ మంది బ్యాంక్స్లో నుంచి ఎఫ్డీలు విత్డ్రా చేసేలా స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. అందువల్ల ఏంటంటే లోన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్రీస్ ఇట్లాంటివి ఉన్నాయి. సో ఈవెన్ దో ఇక్కడ ఎన్ని ఉన్నాయని థియరిటికల్గా మనం మాట్లాడుకున్నాం, చార్ట్ ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ట్రైంగ్ టు మూవ్ టువార్డ్స్ అబవ్. సో ఇక్కడ ఆర్డర్స్ ఈ థింగ్స్ ఉన్నాయి కాబట్టి స్లో డౌన్ అయింది. మనకి థియరిటికల్గా ఆ పాయింట్స్ లోన్ గ్రోత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా, ఈ సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా మనకి బై రావాలనేది మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఏంటంటే ఏ క్షణమైనా బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవుతుంది. నియర్ బై నేను అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా బ్యాడ్ న్యూస్లు ఎలాంటివి వస్తే మనం ఏం చేయలేం. కానీ అన్లెస్ అంటిల్ టెక్నికల్గా అయితే కనుక 52,349 అబౌవ్కి వెళ్తుంది. కొద్దిగా డిప్స్ వచ్చినా వెళ్తుంది, డిప్స్ రాకపోయినా వెళ్తుంది. సేఫ్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ అనుకునే వాళ్ళు వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 50,684, 50,333.
ఏదైనా మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి రీట్రేస్మెంట్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళే వేగం అనేది వాయు వేగంతో ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేది ఏంటంటే సో అది మనకి ఆ వేగాన్ని ఏంటంటే మనం అంతగా అంచనా వేయలేము. ఎందుకంటే కంటిన్యూగా ర్యాలీ అవుతున్నప్పుడు రీటైల్ పీపుల్ కూడా బై మోడ్లోనే ఉంటారు కదా. రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు మార్కెట్ అంత స్పీడ్గా పైకి వెళ్ళాలంటే మరి సెల్ చేసేది ఎవరు? అదనమాట కదా. అంతే కదా, వరుసగా 4 రోజులు బై జరుగుతుంది అనుకోండి, మార్కెట్లో ర్యాలీస్ అవుతున్నాయి అనుకోండి. సో హూ ఈజ్ రెడీ టు సెల్? రీటైల్ పీపుల్ ఎవరో సెల్ చేయరు. అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్సే కొంత ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ చేసుకొని పైకి వెళ్తారు. కాబట్టి కొద్దిగా రీట్రేస్మెంట్ వస్తుందా రాకుండా పైకి వెళ్తుందా తెలియదు కానీ సో కమింగ్ డేస్లో 52,349 వైపు వెళ్ళే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. చూడండి సార్, వీడియో మీరు ఇప్పుడు దాకా చూసింది నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లాగే మీరు కూడా మా గ్రూప్లో పార్ట్ ఆఫ్ అవ్వాలి అని అంటే చూడండి, ఐసిఐసి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూ అక్కడ పోస్ట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పుడప్పుడు స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వెబినార్ బిగినర్స్ కోసం క్యాండిల్ స్టిక్స్ అట్లాంటివి మనం చెప్తున్నాం కదా. మీకు ఏమీ తెలియకపోయినా పర్లా, మా గ్రూప్లోకి వస్తే ఏంటంటే యూ విల్ లెర్న్ లాట్. సో మీరు ఉన్న పొజిషన్ నుంచి చాలా బాగా డెవలప్ అవుతారు గ్రూప్లోకి వస్తే. గ్రూప్లోకి రావాలంటే మీరేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో ఏంజల్ జీరోతో లింక్స్ ఉన్నాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంజల్ క్లిక్ చేస్తున్నాను. సో ఏంజల్ అయితే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏఎంసీ బిజినెస్ ఉందంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోలో నుంచి ఒక 1 lakh మనీ కావాలి అని అంటే సో మన షేర్స్ని తనఖా పెట్టి కూడా మనీ ఇస్తారు వీళ్ళు. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఏంజల్ 1లో. కాబట్టి సో మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా ఏంజల్ అయినా జెరోదా అయినా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ మిరాకిల్ వీడియో. నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మీరు అడిగితే కనుక కేపీఐటీ వాటి గురించి రిమైనింగ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తూ వీడియోని అక్కడ మనం డిస్కస్ చేసుకుందామని చెప్పి చెప్తాను.